హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి ఈ వేసవి కాలంలో అయితే పెట్టండి, పిల్లల ఒంటికి చల్లబరుస్తుంది ఈ రెసిపీ అండ్ హెల్దీగా కూడా ఉంటారండి. ఇంకా రెసిపీ ఎలా చేయాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా 3 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యాన్ని అయితే నేను ఇక్కడ నానబెట్టుకుంటున్నాను. హాఫ్ అన్ అవర్ లేదా 1 అవరు. ఇది నానేలోపు స్టవ్ పైన ఒక చిన్న గిన్నె అయితే పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ని అయితే పోసుకొని బాగా కెళ్ళినంత వరకు మరగపెట్టుకోవాలి వాటర్ని. ఈ వాటర్ బాగా కెళ్ళినాక ఈ బాగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అందులో వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఈ రెసిపీని 6 మంత్స్ ప్లస్ చిన్నారుల నుండి అయితే పెట్టొచ్చండి. ఇంక ఈ రెసిపీ చాలా హెల్దీగా ఉంటారు. ఈ రెసిపీ కానీ తింటే మీ పిల్లలు అండ్ ఇష్టంగా కూడా తింటారండి. 6 మంత్స్ ప్లస్ చిన్నారుల నుండి పెట్టొచ్చు. 1 ఇయర్లో బేబీస్ అయితే సాల్ట్ అవాయిడ్ చేయండి. 1 ఇయర్ ప్లస్ బేబీస్ అయితే మాత్రం సాల్ట్ని వేసుకోండి. ఈ సగ్గుబియ్యం ఉడికేలోపు 2 టేబుల్ స్పూన్ల రాగి పిండి తీసుకుంటున్నాను. వాటర్లో ఇలా బాగా కలుపుకొని ఈ సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ఈ రాగి పిండిని కూడా అందులోనే యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇది వీక్లీ 4 టైమ్స్ అయితే పెట్టండి. ఈ వేసవి కాలంలోని హెల్తీగా కూడా ఉంటారు. బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మీ పిల్లలు ఎండ వేడి నుండి కూడా ఉపశమనం పొందుతారు. ఇంక ఇందులోకి నేను సాల్ట్ వేయట్లేదు కాబట్టి బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర బెల్లం లేకపోతే పటిక పంచదార అయితే వేసుకోండి. బట్ బెల్లంతో ఏ రెసిపీలోకైనా బెల్లాన్ని యాడ్ చేస్తే మంచిది. ఐరన్ ఎక్కువగా ఉంటుంది బెల్లంలో అని అందరికీ తెలుసు. బెల్లం లేకపోతే పటిక పంచదారని కూడా వేయొచ్చు. నార్మల్ షుగర్ అయితే పిల్లలకు వేయొద్దండి. ఇంకా ఇలా ఉడికించిన తర్వాత సర్వ్ చేసుకోండి. ఇంకా మీ చిన్నారులకి అయితే తినిపించండి. చాలా హెల్దీగా కూడా ఉంటారు, ఇష్టంగా కూడా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మరిన్నో పిల్లల హెల్దీ ఫుడ్ వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు బాయ్. వీడియోకు లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేసినట్లయితే నాకు మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారండి.